గావ్ చలో బస్తీ చలో బీజేపీ ఈ నెల అంబేద్కర్ జయంతి సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంగారెడ్డి జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తెలిపారు. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రమైన బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకే గావ్ చలో బస్తీ చలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేశపాండే విజయ్, బీజేపీ జిల్లా మరియు రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో మరి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు మాట్లాడే కంటే ముందు సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫు నుండి ఒక 2 నిమిషాలు చెప్పి తర్వాత ఎమ్మెల్సీ గారు మాట్లాడతారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలలో భాగంగా గత 15 రోజుల నుంచి ఏవైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో ఆ కార్యక్రమాలలో ఇప్పటి వరకు కూడా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 5 కాన్స్టిట్యున్సీలలో అన్ని కార్యక్రమాలు కూడా మరి అన్ని మండలాలలో చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు రేపు ఎల్లుండి గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి అంశాలలో ఈ 3 రోజులలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాలు కూడా రాష్ట్ర పార్టీ నుంచి ఏ జిల్లాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్ నాయకులకి రాష్ట్ర పార్టీ నుంచే డిజైన్ చేసి వాళ్ళు ఈ 3 రోజులలో ఏదో ఒక రోజు ఎక్కడ ఉండాలి, ఏ మండలంలో ఉండాలి, ఏ ఊరిలో ఉండాలి అనేది రాష్ట్ర పార్టీ డిజైన్ చేసి పంపించింది. వారిని మినాయించి ఉన్నటువంటి రాష్ట్ర పదాధికారులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, మండల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, వారందరినీ కూడా ప్రతి మండల్లో ప్రతి గ్రామం కావచ్చు, బస్తీ కావచ్చు, అక్కడక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షులు మరి రేపు ఎల్లుండి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆ గ్రామంలో కానీ, బస్తీలో కానీ, ఆ మండల్లో కానీ వెళ్ళి ఈ గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో పాల్గొని అక్కడ కనీసం 8 గంటలు ఆ యొక్క గ్రామంలో ఉండాలని చెప్పి రాష్ట్ర పార్టీ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫు నుంచి కూడా మనం అందరం కూడా డిజైన్ చేసుకొని పంపించినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా విజ్ఞప్తి, రేపు ఎల్లుండి మీరు ఆ గ్రామాలలోకి వెళ్ళినప్పుడు మనము ఏ అంశాల మీద అక్కడ కార్యక్రమం తీసుకోవాలని కూడా అందరికీ చెప్పడం జరిగింది. వెళ్తున్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఆ గ్రామంలోకి వెళ్ళినా, ఆ మండలంలోకి వెళ్ళినా, బూత్లోకి వెళ్ళినా ఫస్ట్ బూత్ కమిటీతో సమావేశం తీసుకొని అక్కడి నుంచి ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ తర్వాత ఒక స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ, లేదంటే చెరువులు కానీ, కుంటలు కానీ, లేదంటే అంగన్వాడీ స్కూల్ కానీ, అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ నుంచి లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులను కలవడం కానీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఈవినింగ్ సమయంలో ఎమర్జెన్సీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరైనా ఉంటే వారికి సన్మానం చేసి రచ్చబండ కార్యక్రమంతో ముగించాలని చెప్పి ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని 5 కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాయకులకి
ఆ కాన్స్టిట్యున్సీ తరఫు నుంచి మండలాల వారీగా గ్రామాల వారీగా ఏదైతే నాయకులను పేర్లు పంపించి లిస్టు తయారు చేసిరో వారందరూ కూడా రేపటి డేట్లో ఉన్నటువంటి వాళ్ళు రేపు, ఎల్లుండి డేట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎల్లుండి, ఈ 2 రోజులు కార్యక్రమం తీసుకొని అక్కడ ఉండి విజయవంతం చేయాలని చెప్పి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా మీ అందరినీ కూడా కోరుకుంటూ